సార్ ఇప్పుడు యాక్చువల్‌గా మీరు అప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశారు. ఇప్పుడు మీరు చేసిన సినిమాకి కూడా చాలా మంది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చూసుంటారు కదా! మీకు ఏమనిపిస్తుంటదండి? అట్లా చూసినప్పుడు మీ డేస్‌ని రీకలెక్ట్ చేసుకుంటారా? ఓల్డ్ డేస్‌ని? రీకలెక్ట్ చేసుకుంటాం కదా! హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు డిసిప్లిన్, ఇప్పుడు డిసిప్లిన్‌కి చాలా తేడా వచ్చింది. హ్మ్. ఎట్లా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు షూటింగ్ అయిపోయాక, హ్మ్. ఈరోజు షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే షూటింగ్ సెట్ ప్రాపర్టీస్ మొత్తం రెడీగా ఉండాలి. కార్బన్ పేపర్ పైన పెట్టి 3 కాపీస్ రాయాలి. రాసి ఇవ్వాల్సి అవును. వచ్చేది. ఒకటి సెట్ వాళ్ళకి, ఒకటి ప్రొడ్యూసర్‌కి, ఒకటి ప్రొడక్షన్ మేనేజర్‌కి. ప్రొడక్షన్ మేనేజర్. అవును. ఇవాళ ఏమవుతుందంటే కొన్ని సెట్ ప్రాపర్టీస్ నాకు ఎవరు చూస్తున్నారో తెలీదు. ప్లస్ సేమ్ థింగ్ కంటిన్యూటీ. హ్మ్. ప్రాపర్టీస్ కావచ్చు, తర్వాత కాస్ట్యూమ్స్ కావచ్చు. అవును. దెన్ అగైన్ ఆ సెట్‌లో యాక్షన్ కంటిన్యూటీ. హ్మ్. ఇప్పుడులాగా లేవు కదా! మొబైల్‌లో తీయడం, లేదు. లేకపోతే లేదు. మానిటర్‌లో చూడడం. అస్సలు లేదు. ఇప్పుడు ఈవెన్ సినిమాలు చూస్తుంటే కూడా మనకి ఎక్కడన్నా కంటిన్యూటీ జెమ్స్ కనిపిస్తాయి పాత కనిపిస్తూ సినిమాల్లో ఉంటాయి. కూడా. హ్మ్. బట్ అది మనకి ఆ స్టోరీ ఫ్లోలో వెళ్తే మనకి అది కంటిన్యూటీ తెలీదు. జంప్ అని అనిపించదు. మనం అబ్జర్వ్ చేయలేం. ఆ! కథలో లీనమైపోతది. కథలో లీనమైపోతాం.